విదేశీ నుంచి వచ్చినటువంటి ఆర్యులకు యుద్ధం అనేది జరుగుతుంది. వాస్తవానికి కోమటోళ్ళు వ్యాపారస్తులే, కోమటోళ్ళు దోపిడిదారులే. చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మన మధ్యలో వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళు వ్యాపారం మొదలుపెట్టింది మన కోసం కాదు. ఈ దేశానికి వలస వచ్చిన తర్వాత బ్రాహ్మణ క్షత్రియులు ఉత్పత్తి రంగంలో ఉండరు కాబట్టి ఊరూరుకు ఒక ఏజెంట్ను పెట్టారు, వాళ్ళే కోమట్లు. మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలు పండించినటువంటి పంటనంతా తీసుకుపోయారు, మనకు అమ్మలే. రిటర్న్ వాళ్ళు రిటర్న్ ఎన్నడూ అమ్మలే. మా ఊర్లో మా తాతలకు లేదా మా ముత్తాతలు 5 ఏళ్ళు అయినా కానీ గుమ్మలో ఉన్న గింజలు కింది ఎన్నడూ ఉంటే తేలలేదట. అంటే మేము ఎన్నడూ అమ్మలే, ఆకలికి చచ్చిపోయిన వాళ్ళం కాదు. కానీ కోమట్లు వచ్చిన తర్వాత ఆకలికి చచ్చిపోయినాం. కోమట్లు వచ్చిన తర్వాత కరువు వచ్చింది. కోమట్లు వచ్చిన తర్వాత బీదరికం వచ్చింది. కోమట్లు రాకముందు మా గింజలు మా ఊళ్ళోనే ఉండేది. ఎవరికైనా ఆకలి అయిందంటే, బియ్యం తక్కువైందంటే, జొన్నలు తక్కువైతే పక్కింటి పోయి తీసుకొచ్చి మళ్ళీ పండిన వంట దాని పంట మీద పంట పెట్టేవాళ్ళం. కానీ ఎప్పుడు కూడా కొన్న సమస్య లేదు. కోమట్లు వచ్చిన తర్వాత కొనుక్కోవడం మొదలుపెట్టారు. అందుకోసమే వాళ్ళు బ్రాహ్మణ క్షత్రియులకు తప్ప మనకు ఎన్నడూ వాళ్ళు వ్యాపారం చేసింది లేదు, మన కోసం జీవించింది లేదు. వాళ్ళు మనల్ని చంపడం కోసమే ఏజెంట్ పని చేసిండ్రు.